నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కనిపించే మూడు సింహాలు చట్టం, న్యాయం, ధర్మంతో పాటు కనిపించే నాలుగో సింహమే పోలీసు అంటూ ఉంటారు. అంటే ఆ పోలీసు అనే పదానికి అంత విలువ ఉంటుంది. కానీ కొంతమంది పోలీసుల వల్ల కొంతమంది పోలీసు తమ వైఖరి వల్ల జనాలకు పోలీసు వ్యవస్థ అన్నా, పోలీసు వ్యవస్థ అన్నా కొంచెం నెగటివిటీ ఏర్పడి డ్యూటీ అందరు పోలీసులు చేస్తారు. కానీ మానవత్వంతో కూడిన డ్యూటీ చేసిన వాళ్ళనే జనాలు గుర్తిస్తారు. ఎక్కడో ఒక దగ్గర కొంతమంది పోలీసులు తమ చేసిన పనులతో జనాలకు పోలీసు అంటే కొంచెం నమ్మకం కలుగుతుంది. సో అలాంటి వ్యక్తినే మేము ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అసలు మానవత్వంతో కూడిన డ్యూటీ అని మీకు ఇందాక చెప్పాను కదా, అసలు ఆ మానవత్వంతో కూడిన డ్యూటీ ఎవరు చేశారు, అతను ఏంటో విషయం మనం తెలుసుకుందాం. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని SRR కళాశాల గ్రౌండ్స్ లో. సో విషయం ఏంటంటే, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేదగల్లో ఒక వ్యక్తి తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆ ఘటన చూసిన కొంతమంది 100కి ఫోన్ చేయగా బ్లూ కోట్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ జైపాల్ అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న జైపాల్ అనే కానిస్టేబుల్ ఎవరైతే అక్కడ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తిని అక్కడి నుండి తన భుజం పైన 2 కిలోమీటర్ల మేర తన భుజంపై ఎత్తుకొని వెళ్ళి అక్కడి నుండి జమ్మికుంటలోనే ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇప్పుడు కోలుకుంటున్నాడు. అంత సాహసం చేసి ఆ వ్యక్తిని కాపాడినటువంటి కానిస్టేబుల్ జైపాల్తో మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. అక్కడ నుండి తన భుజాల మీద తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు మనం తెలుసుకున్న ప్రయత్నిద్దాం, రండి. సో నేను ఇందాక ఎవరైతే అన్నానో కైండ్ హార్టెడ్ పోలీస్ అన్న అని చెప్పేసి, ప్రస్తుతం మన అన్నతో ఉన్నాను. అన్న పేరు జైపాల్. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఫస్ట్ మీకు సెల్యూట్ అన్న. నిజంగా మీరు నిన్న చేసిన పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, అసలు నిన్న వీణవంకలో అసలు జరిగిన సంఘటన అసలు ఏం జరిగింది? సుమారు నిన్న 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాకు డయల్ 100 నుంచి కాల్ వచ్చింది. ఓకే. కాల్ వచ్చిన తర్వాత ఆ నెంబరు మేము తీసుకొని ఆ నెంబర్ కాల్ చేయడం వల్ల మళ్ళీ ఓకే ఎవరైతే డయల్ 100 కాల్ చేశారో అదే క్యాండిడేట్ తోని మాట్లాడితే తన పేరు కుర్ర సురేష్ అని చెప్పడం జరిగింది. ఓకే. తను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతూ నేను ఇంకా బతకలేను, నేను చచ్చిపోతానని చెప్తూ ఉన్నాను నాతోని. అదే విధంగా నేను పాయిజన్ కూడా తీసుకోవడానికి నేను పాయిజన్ తెచ్చుకున్నాను సార్, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఎవరైతే నాకు 100 కాల్ చేశారో ఆయనే సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. కాల్ చేసిన అతనే అతనే 100 కాల్ చేయడం జరిగింది, అతనే సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అయితే నేను అదే క్రమంలో ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన దగ్గరికి రీచ్ కావడం జరిగింది. ఈ రీచ్ అయ్యే ప్రయత్నంలో ఆయన ఫోన్ కట్ చేసి తర్వాత ఈ పాయిజన్ అనేది తీసుకోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చిండు, అప్పటికి చిన్న అబ్బాయి, ఒక 14-15 ఇయర్స్ ఉండొచ్చు. ఆయనే మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తే ఆయన కాల్ లిఫ్ట్ చేసి, సార్ ఇట్లా మా నాన్న ఇక్కడ ఉన్నాడు అంటే, ఆ ఊర్లో ఒక మనిషిని, లొకాలిటీ బాగా తెలిసిన మనిషిని తీసుకొని నా బరిలో తీసుకొని, నాకు సపోర్టర్, నాకు హోమ్ గార్డ్ సంపద అని ఉన్నాడు, మా ఇద్దరితోనే ఆ క్యాండిడేట్ ని తీసుకొని ఆ ప్లేస్ కు వెళ్ళడం జరిగింది. ప్లేస్ కు వెళ్ళేసరికి అది చెరువుకు పొలాలకు మధ్యలో ఒక చిన్న గడ్డి కుప్ప లెక్క, పచ్చని గడ్డి పొలాల లెక్క ఉన్నది. అందులో పడిపోయాడు. ఆల్రెడీ పైజన్ తీసుకున్నాడు, మేము పోయేసరి పైజన్ తీసుకొని పడిపోయాడు. మాట్లాడుతున్నాడు, అపస్మారక స్థితిలో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయిన తర్వాత మేము హుటాహుటిన ఏం చేయాలో అర్థం కాక, అక్కడ ఎవరు లేరు, అందుబాటులో ఎవరు లేరు, వాళ్ళ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అతను చిన్న పిల్లాడు. అక్కడ లేట్ చేస్తే అతను ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి భావించి అక్కడ సిచ్యువేషన్ ఎవరి కోసం చూడకుండా మా డ్యూటీ బాధ్యత ఏదో మేము చేసుకోవాలని చెప్పేసి మేము అతని వెంటనే నా భుజాల పైన తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి పొలాల గట్ల మీదకి వెళ్ళి ఒక కాస్తంత దూరంలో 1.5 km డిస్టెన్స్ లో నా వెహికల్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత భుజం మీద వేసుకొని వెళ్ళాను. భుజం మీద తీసుకొని 1.5 km వరకు వెళ్ళడం జరిగింది పొలాల గట్ల మీద. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్ అనేది ఒక 1 km డిస్టెన్స్ ఉంటది. అక్కడ వరకు
టూ వీలర్ మీద తీసుకొని వెళ్ళి ఆటోలో ఎక్కిచ్చేసి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. Okay. ఈ లోపల మా హోంగార్డ్ సంపత్ 108 కాల్ చేయడం జరిగింది. 108 వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి రీచ్ అయ్యారు. ఓకే, అక్కడ డాక్టర్ చూసి అడ్మిట్ చేసుకున్నారు. ఓకే, అక్కడ మళ్ళీ కొంచెం సీరియస్ ఉంది అంటే తనని హన్మకొండ హాస్పిటల్ కి పంపించామని చెప్పేసి అన్నారు. ఓకే. ఈ రోజు పొద్దున కాల్ చేశాను, మళ్ళీ చేశారు. అతను సురక్షితంగా ఉన్నాడని చెప్పడం సేఫ్ జరిగింది. ఉన్నాడు. మొత్తం ఒక ప్రాణాన్ని అయితే మీరు రక్షించారా? కాపాడడం జరిగింది. ఓకే, అంటే మొత్తం 2 కిలోమీటర్లు అండి మీరు పొలం నుండి ఆ రోడ్డు మీదకి, రోడ్డు మీద నుంచి మళ్ళీ ఆటో వరకు మొత్తం 2 కిలోమీటర్లు ఎత్తుకెళ్ళారు. ఆ పొలం పైన మన చూస్తే అందులో చూసాను నేను ఫోటోలో, చాలా చిన్నగా ఉంది అసలు. మనం నార్మల్ గా మనం నడుస్తూనే చాలా డేంజర్ అది. అవును. మీరు ఎత్తుకుని ఎలా వెళ్ళారండి అసలు? అప్పుడు అవన్నీ ఏం చూడలేదండి నేను. వెళ్ళాలి, అతని ప్రాణం కాపాడాలి, ఒకటే థాట్. సో అదే ఆలోచన మీకు? అదే ఆలోచన. అతని ప్రాణం ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో అతను తీసుకొని సరే వెళ్తాం, మన మానవ ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకే, దేవుని ఆశీస్సుల మేరకు సేఫ్ గా రీచ్ కావడం, అతన్ని పంపించడం, ఆయన బతకడం జరిగింది. ఓకే, అంటే డ్యూటీ అందరు చేస్తారన్న పోలీసులు, కానీ మానవత్వంతో కూడినటువంటి డ్యూటీ మాత్రం కొందరే చేస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇట్లా? నేను ఇలా చేయడం ద్వారా ఒక ప్రాణం ఒకరికి ఆయుష్ పోయడం జరిగింది. నాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నది. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మా పై ఆఫీసర్లు, మా సిపి గారు కానీ, మా ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ చాలా అప్రిషియేట్ చేశారు ఇంతవరకు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ విషయం, మా ఆఫీసర్స్ అప్రిషియేట్ చేయడం. ఓకే, అంటే చాలా మంది ప్రజలకి, జనాలకి పోలీస్ అంటే కొంచెం నెగిటివ్ ఉందన్న, అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేస్తారు కాబట్టి ఎవరికి కూడా ఉద్దేశం ఉండదు. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అవుతాయి. దాన్ని మనము కొన్ని రూల్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని రూల్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తాయి, కొన్ని రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళాల్సి వస్తాయి. కానీ మనం ప్రజలతో ఎట్లుండాలో అదే విధంగా ప్రజలు కూడా మనతోనే ఉండాలని మేము కూడా కోరుకుంటాం. లేకపోతే కొందరు రూడ్ గా బిహేవ్ చేస్తారు, దాన్ని కూడా మేము పాజిటివ్ గా తీసుకొని ముందు వెళ్ళాలని. ఓకే, ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మీతో మాట్లాడారా? ఏమంటున్నారు? వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, వాళ్ళ వైఫ్ మాట్లాడలేని పొజిషన్ లో ఉండే. వాళ్ళ అబ్బాయి మాట్లాడి హాస్పిటల్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య, మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరే ఉన్నాయని చెప్పేసి వాళ్ళ రిలేషన్స్ ఒక ఇద్దరిని 2 వీలర్ అని చెప్పి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని కూడా పంపించడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ కాల్ చేశాను, అతని హెల్త్ కండిషన్ ఎట్లా ఉందని, బాగుందని చెప్పేసి అన్నారు. ఓకే, మీ హైయర్ ఆఫీసర్స్ ఏమంటారు మిమ్మల్ని? ఈ విధంగా చేసినందుకు చాలా అప్రిషియేట్ చేశారు. ఇదే విధంగా మూవ్ కావాలి నువ్వు ఎప్పుడు గానీ అని చెప్పేసి సిపిఆర్ దగ్గర నుంచి వెళ్ళి ఏసీపీ గారు, సిఐ గారు, సిపి సార్ సపోర్ట్ బాగుంటది, చాలా బాగుంది. మా సిపి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరు చేశారు కానీ ఈసారి కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ బాగా ఉంది సార్. ఓకే, చాలా మంది ప్రజలు ఇందాక అన్నాడు, ప్రజలకు కొంచెం అపోహ ఉన్నది పోలీసులు అంటే, భయం గానీ, అరే పోలీసులు మాకు న్యాయం చేయరు అన్నట్టుగా అనిపిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపోహ పోవటం, అపోహ అనేది పెట్టుకోదండి, ఎవరు ప్రజలు అపోహ పెట్టుకోవద్దు. ఎవరైనా గానీ పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం చేస్తారు. న్యాయం చేయలేరు అని చెప్పేసి ఏముండదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి కాబట్టి కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ న్యాయం అనేది కంపల్సరీ జరుగుతుంది. పోలీసుల దగ్గరికి ఎటువంటి భయం లేకుండా కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సెల్యూట్ అన్న.